వెల్కమ్ టు టీవీ 24. నేను మీ వీరు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే కాకినాడ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం బెండపూడి అటు సైడ్ సెజ్ భూముల్లో కూడా ఆయన చాలా వరకు భూములు సేకరించడం అవి కొనడం అని జరుగుతుంది. ఒకసారి ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. అదే సార్, నేను ఒక విషయం చెప్తాను. మన తూర్పుగోదావరి జిల్లా చేసుకున్న అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం, ఈ జిల్లా మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం. ఇవాళ ఈ జిల్లాలో మీరు ఒక ఎయిర్పోర్ట్ గురించి చెప్తా ఉన్నారు. ఇది ఒక ఎయిర్పోర్ట్తో ఆగేది కాదు. అనేక వందల ఇన్స్టిట్యూషన్స్, అనేక రకాలటువంటి కంపెనీస్, అటువంటి ఎన్ని సాఫ్ట్వేర్ అయితే అవ్వచ్చు, హార్డ్వేర్ అయితే అవ్వచ్చు, కంపెనీస్ అయితే అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అవ్వచ్చు. రేపు కాకినాడ పిఠాపురం మధ్య అదొక హబ్బ కింద తయారైపోతుంది. కాకినాడకి పిఠాపురానికి మధ్యలో 3 ప్రాంతాలు ఉన్నాయి, 3 రోడ్లు ఉన్నాయి. ఒకటి NH, ఒకటి మధ్యలో గోర్చమేజల్లి రోడ్డు, ఒకటి బీచ్ రోడ్డు. ఈ 3 రోడ్లలోని కూడా 2 ఊర్లు కలిసిపోతాయి. అంత పెద్ద అభివృద్ధి జరగబోతూ ఉంది. దాని మీద ఆయన ప్రతినిత్యం సగం అదే పని మీద ఉన్నారు. త్వరలో మంచి అభివృద్ధి చూడబోతా ఉన్నారు. ఒక ఎయిర్పోర్ట్ ఒకటే కాదు, అంటే అదే హైవేలో రాజమండ్రిలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది. అలాగే వైజాగ్లో కూడా, అంటే తుని దగ్గరలో బెండపూడి కంటే ఇక్కడ మన సెజ్ భూములు ఉన్నాయి, అక్కడ కొనుగోలు చేసి రీతిలో చాలా మంది జన సైనికులు అంటూ ఉన్నారు. అలాగే ఉప్పలంక సైడ్ కూడా భూములు చాలా వరకు ఉన్నాయి. అంటే సార్, ఇక్కడ అన్న పెట్టి యోచన ఏమైనా ఉందా? అంటే ఈ టెక్నికల్గా రకరకాలుగా ఉండేటువంటి అంశాలు ఈ జన సైనికులు కానీ నేను కానీ డిసైడ్ చేసి కాదు. ఏంటంటే ఒక టెక్నికల్ అంశం. ఎయిర్పోర్ట్ ఎక్కడ పెట్టాలో, విండ్ ఎలా ఉంటుంది, విండ్ డైరెక్షన్లో ఈ రకరకాలుగా ఉంటుంది. దాన్ని బట్టి ఎయిర్పోర్ట్లు నిర్మాణం అవి చేస్తూ ఉంటారు. వాటి మీద మన రాజకీయంగా మనం చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఇస్తానన్నది. ఆ ఎయిర్పోర్ట్ మనకి తొందరలోనే కాకినాడ రాబోతుంది. సంతోషం. అది నానాజీ గారు చెప్పిన విషయం. అంటే ఉప్పుమల్లు చాలా వరకు ఉన్నాయి. అలాగే బెండపూడి కానీ తుని కానీ అటు సైడ్ అయితే కొనుగోలు చేయాలి. అంటే రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ చాలా ఎక్కువ బడ్జెట్ అయితే కావాల్సి వస్తుంది. అదే మన సెజ్ భూములు కానీ మన చొల్లంగిపేట ఉప్పుమల్లు కానీ తీసుకుంటే చాలా వరకు రాష్ట్రానికి కేంద్రానికి భారం తగ్గుద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. కెమెరా పర్సన్ వినయ్తో వీరు, టీవీ 24.